హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈ రోజు వీడియోలో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వంట రూమ్ వరకు అయితే సున్నం వేస్తున్నాను. అది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే కరెక్ట్గా తెల్లవారి 4:45 ఈ టయానికి లేచి ఫస్ట్ అయితే బాబు కోసం స్కూల్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసాను. దాని తర్వాత మా అత్త అయితే వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లింది. ముగ్గు వరకు అయితే నేను వేసాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే పొంగలన్నం చేసేసాను. కూర అయితే ఏమీ చేయలేదులేండి, రసం పెట్టాను. ఆ రసముని పొంగలన్నం క్యారేజ్లోకి అయితే బాబుకు పెడుతున్నాను. ఇంకా పొంగలన్నం అయితే నేను తెల్లవారి నిద్ర లేగానే ఫస్ట్ అయితే మొహం ఇవన్నీ కడిగేసుకొని పొంగలన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఎందుకంటే ఇది తొందరగా అయ్యింది అనుకోండి, ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి దాని తర్వాత బాక్స్లోకి సర్దాలి కదా. ఇంకా బాబు బస్సు 7:15కి వచ్చేస్తుంది కాబట్టి అన్నీ తొందరగా అవ్వాలంటే ముందు వంట పని కంప్లీట్ అయిపోవాలి. ఇంకా పొంగలన్నం అయిన వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకొని అయితే ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చడానికి అయితే ప్లేట్లోకి తీసుకున్నాను. కొద్దిగా బాబుకి ఇప్పుడు తినిపించడానికి, కొద్దిగా బాక్స్లోకి పెట్టడానికి అనమాట. ఇంకా టిఫిన్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత బాక్సుల్లో కూడా సర్దేశాను. ఒక బాక్స్లో అయితే స్నాక్స్ పెట్టాను, కొద్దిగా మనుబూర్లుని 4 బిస్కెట్లు పెట్టాను. ఇంకో బాక్స్లో కొద్దిగా పొంగలన్నము, ఇంకో బాక్స్లో అయితే రసమన్నం అయితే పెట్టేశాను. ఇలా సింపుల్గా అయితే బాక్స్ అయితే రెడీ చేశానండి. ఈరోజు కూర అయితే ఏమీ చేయలేదు, లేట్ అయిపోయింది. మెయిన్ కూరగాయలు కూడా ఏమీ లేవు. అంటే కూరగాయలు ఉన్నాయి కానీ శాంగడ్లు ఉన్నాయి. ఆ శాంగడ్లు ఉప్పు చేప వేసి అయితే కూర చేద్దాము అని అనుకున్నాను. ఇంకా ఎండి చేప వేసి కూర చేసి బాక్స్లో పెడితే అంత బాగుండదు కదా అనేసి ఇంకా రసం అయితే పెట్టాను. ఎలాగో చేప వండుతున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళందరికి కూడా రసం కావాలి కాబట్టి రసం పెట్టేశాను. రసం చల్లారిన తర్వాత బాక్స్ అయితే సర్దాను అనమాట. ఇంకా బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నాను. టిఫిన్ వరకు అయితే సరిగ్గా తినటం లేదు కానీ మధ్యాహ్నం అన్నం వరకు అయితే బాబు తినేసే వస్తున్నాడు. ఇంకా క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేయడం అయిపోయింది. ఒక వాటర్ బాటిల్ పెట్టి కచ్చిప్ పెట్టి స్పూన్ పెట్టాను. స్పూన్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. అక్కడ స్పూన్ తోనే తినిపిస్తారు, చేయితో తినిపించరు అనమాట. ఇంకా క్యారేజ్ బ్యాగ్ సర్దడం అయిపోయిన తర్వాత స్కూల్ బ్యాగ్ కూడా సర్దుతున్నాను. సర్దడం అంటే ఏమీ లేదులేండి, పలకుని బలపాలు అయితే పెడుతున్నాను. స్కూల్ నుండి రాగానే స్కూల్ బ్యాగ్ నుండి పలక తీసేసి పిచ్చి గీతలన్నీ గీస్తాడు. మళ్ళీ తెల్లవారులు వేసి నేను పలక మొత్తం నీట్ గా తూడ్చేసి మళ్ళీ సర్దుతాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాబుకి స్కూల్లో అయితే స్కూల్ బుక్స్ ఇవ్వలేదు. నాకు తెలిసి పలక మీద నీట్ గా రుద్దడం వచ్చిన తర్వాత స్కూల్లో బుక్స్ ఇస్తారు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా సరే వాడు చదివిన తక్కువ చింపేసి పారేసింది ఎక్కువలేండి. కొద్దిగా బాగా అలవాటు అయిన తర్వాతే బుక్స్ ఇస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇంకా బాబుని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత అత్త మామకి టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా బాబు కోసం తెల్లవారు పొయ్యి మంట వేసాను కదా వేడి నీరు కాయడానికి. ఆ వేడి నీరు దించేసిన వెంటనే శాంగడ్డలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఆ ఉడికిన తర్వాత కూర కూడా కలిపేసుకొని పొయ్యి మీదే ఉడికించేసాను కట్ల పొయ్యి మీద. కట్ల పొయ్యి ఎత్తిరిచ్చాను అని అనుకోండి, ఖచ్చితంగా నేను కూర ఈజీగా అయిపోతుంది అన్నివన్నీ కూడా కట్ల పొయ్యి మీద చేయడానికే ఇష్టపడతాను. శాంగడ్డల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది. ఇంకా నేను ఎండి చేప వేసి చేశాను. కూర అయితే చాలా బాగా వచ్చింది. చేపలు కొద్ది పెద్ద పెద్దగా కట్ చేసి అయితే వేస్ట్ చేశాను. టేస్ట్ భలే వచ్చింది. ఇగోండి చేప మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఉప్పు చేప అంట. చేపకి పర్టికులర్ గా పేరు ఏదో ఉంటది కానీ నాకైతే తెలీదు. చేప కొద్దిగా ఉప్పుగా ఉందనేసి ఉప్పు చేప అనేసి అయితే నేను అంటున్నాను. ఇంకా కూర చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ కూరలోకి సంగటి అయితే చాలా బాగుండేది కానీ నేను అన్నమే పెట్టేశాను. ఆల్రెడీ పొయ్యి మీద అన్నం పెట్టేస్తున్నాను. నాకు 8:30-9 గంటల్లోపే వంట పని వరకు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గిన్నెలు తోమేది, బట్టలు ఉతికేది, ఈ 2 పనులు అయితే ఉన్నాయి. ఈ 2 పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట రూమ్ వరకు సున్నం వేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే వంట చేసుకునే దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసేసి ఇంట్లోనే వేరే పక్క అయితే మంచం మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ తీసేస్తున్నానండి. ఈ రోజు నేను సున్నం ఎందుకు వేస్తున్నానంటే, మేము ఇంతకు ముందు పండగ ఒకసారి ఇంటికి సున్నం వేసాం కదా, అప్పుడు కొద్దిగా సున్నం అయితే మిగిలిపోయిండు.
అనుకున్నాను. ఆ సున్నం ఉంది కదా, ఇంకా గ్యాస్ దగ్గర కూడా చూడడానికి అంత బాగుండటం లేదనేసి సున్నం అయితే వేస్తున్నాను. వంట చేసిన దగ్గర కరెక్ట్‌గా పసుపు కలర్ మరకలా అయితే అయిపోతుంది. ఇంకా నేను ఈ వంట రూమ్ వరకైతే కొద్దిగా మార్చాలి అని అనుకుంటున్నాను. అంటే కొద్దిగా పెయింట్ వేసి కొద్దిగా చిన్న చిన్న ముగ్గుల్లా వెయ్యాలి అని అనుకుంటున్నాను. ప్లాన్ అయితే ఒకటుంది. కానీ మొత్తం వేసిన తర్వాత చూడడానికి ఎలా వస్తదో అయితే తెలీదు. కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా ఆలోచన అయితే పల్లెటూరు కిచెన్ రూమ్‌లా తయారు చేయాలి అని ఉందండి. కానీ మొత్తం చేసిన తర్వాత ఎలా వస్తదో చూడాలి. ఇంక ఇక్కడున్న సామాన్లన్నీ తీసేసాను. గ్యాస్ పొయ్యి కూడా పక్కకి తీసేసుకుంటున్నాను. వంట పని ఏం లేదు కాబట్టి ఇంకా గ్యాస్ పొయ్యితో నాకేం పని లేదు. అది కూడా తీసేసి ఇంకా పొట్టులైతే దులుపుకుంటున్నాను. నేను పండక్కే సున్నం వేశాను కాబట్టి చూడ్డానికైతే అంత అసహ్యంగా ఏం తయారవ్వలేదు వంట చేసుకున్న దగ్గర. కేవలం గ్యాస్ పెట్టుకుంటాను కదా, అక్కడ వరకే కొద్దిగా చూడ్డానికి బాలేదు గానీ మిగతా మొత్తం కూడా పర్వాలేదు, బానే ఉంది. కానీ కొద్దిగా మార్చుకుందాము ఈ కిచెన్ రూమ్ వరకు అనేసి ఈరోజు సున్నం అయితే వేస్తున్నాను. ఏవైనా ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేశాననుకోండి, నాకు రోజంతా కూడా అసలు ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసినట్టుగానే ఉంటాను. అంటే తెల్లవారు 5 గంటలకు లేసాను కదా, మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు అయితే అసలు నాన్ స్టాప్‌గా ఖాళీ లేకుండా పని చేసుకుంటానే ఉంటాననమాట. ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఉన్న రోజు మాత్రమేని. నార్మల్ డేస్‌లో మాత్రము కొన్నిసార్లు 3 గంటలు, 4 గంటలు ఇలా గ్యాప్ అయితే వస్తది. ఈరోజు మాత్రం తెల్లవారు లేసిన నుండి పడుకునేంత వరకు అయితే ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నానండి. సున్నం వేసేదేమో ఈజీయే గానీ పని ప్రాసెస్ మాత్రం కొద్దిగా లేట్ అనమాట. స్లోగా చూసుకొని అయితే వేయాల్సి వస్తుంది. ఇంకా పట్లు దులపడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. సున్నం వేయక ముందు ఇల్లు తుడిచేసుకోవాలి కదా, అంటే సున్నం వేసిన తర్వాత ఇల్లు తుడిచాను అనుకోండి ఇల్లు మొత్తం సున్నం అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఇల్లు మొత్తం అయితే నీట్గా చెత్త ఏమీ లేకుండా ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. ఇంకా సామాన్లు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా నీట్గా సున్నం అయితే వేసుకోవచ్చు. నేను సున్నం ఎలా కలుపుకుంటానో కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సున్నం అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నదేలేండి. ఈ సున్నంలో కొద్దిగా సున్నంలో కలిపే రంగు ఉంటుంది కదా, అది మా బాబు ఆ ప్యాకెట్ చింపేసి సున్నంలో అయితే కలిపేశాడు. అందుకని కొద్దిగా బ్లూ కలర్లో అయితే సున్నం ఉందన్నమాట. మా బాబుకి ఏది అందినట్టుగా పెట్టినా సరే ఖచ్చితంగా దానిలో చేయబెట్టే ఆడుకుంటాడు. నేనైతే సున్నం ఎక్కువేం కలపటం లేదు, కొద్దిగా కలుపుతున్నాను. మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చని కొద్దిగా కలిపాను. ఇంక ఈ సున్నంలో బంక కూడా వేశాను. అంటే గోడకు సున్నం కొట్టిన తర్వాత మళ్ళీ మన చేతికి అంటకుండా బంక ఒకటి ఉంటుందండి, అది కొనుక్కొని వచ్చారు 40 రూపాయలు. అది వేసేసి సున్నం అయితే నీట్గా కలిపేసుకున్నాను. నాకు ఎలా కావాలో అలా కలుపుకున్నాను. ఇప్పుడైతే గోడకు సున్నం కొట్టేస్తున్నాను. మీ సున్నం కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోవాలి. అంటే మరి చిక్కగా కాకుండా అలానే పల్చగా కాకుండా మీడియంలో ఉండేటట్టు కలుపుకొని అయితే మనం సున్నం కొట్టుకోవాలండి. పల్చగా అయ్యిందనుకోండి గోడకు సరిగ్గా పట్టదు. థిక్గా అయ్యిందనుకోండి ఏదో గేర్లుగా ఉన్నట్టుగా ఉంటుంది. సున్నం కొట్టిన తర్వాత మీడియంలో కలుపుకున్నాం అనుకోండి సున్నం కొడితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకని చూసుకొని అయితే కలుపుకొని సున్నం కొట్టుకోవాలి. నాకు తెలిసి మా అలాగే ఎవరు సున్నం కొట్టుకోరు. సున్నం కొట్టాలి ఇంటికి అని అంటే సున్నం కొట్టే వాళ్ళని పిలిచే కొట్టుకుంటారు. కానీ మా ఇల్లు చిన్నది కాబట్టి ప్రత్యేకంగా సున్నం కొట్టే వాళ్ళని పిలిచి కొట్టలేం కాబట్టి నాకు ఎప్పుడు మా ఇల్లు బాగులేదు ఇంట్లో సున్నం ఉన్నది అనిపించినప్పుడు, నాకు కొట్టాలి అనిపించినప్పుడు నేను కొట్టేసుకుంటాను ఇలా. అంటే మేము సున్నం కొనేసి తీసుకొచ్చాం కదా పండక్కి, ఇప్పుడు కొద్దిగా కలిపేసి వంట రూమ్ వరకు అయితే కొట్టాను. ఇంకా చాలా సున్నమే ఇంట్లో ఉంది. అది మళ్ళీ నాకు ఎప్పుడైనా ఇల్లు బాగులేదు, ఇల్లు మొత్తం మరకలుగా ఉంది అనిపించినప్పుడు నాకు ఇంకా కొట్టాలి ఓపుకుంది అంటే ఖచ్చితంగా కొట్టేస్తాను. నా మనసుకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తాను అనమాట. ఇప్పుడు కిచెన్ రూమ్ వరకు మార్చుకోవాలని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో పూర్తిగా ఐడియా లేదు, కానీ ఒక ప్లాన్ అయితే ఉంది. మరి మొత్తం చేసిన తర్వాత చెడిపోతుందో బాగా వస్తుందో తెలీదు. కానీ రేపు వీడియోలో అదే చూపించాలి అని మీకు అనుకుంటున్నాను. చూడండి ఎలా మార్చుకుంటే బాగుంటుందో మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి. నాకైతే చుట్టూ కూడా బార్డర్లా రెడ్ పెయింట్ వేసేసి మధ్యలో ఒక బాక్స్లా రెడ్ పెయింట్ వేసి అక్కడ ఒక చిన్న ముగ్గులా వేయాలని అయితే అనుకుంటున్నాను. ఇలా చిన్నగా మార్పు అయితే చేయాలి అని అనుకుంటున్నాను. ఇలా కాకుండా వేరే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో, మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. కూడా సింపుల్ గా ఎక్కువ బడ్జెట్ లేకుండా చేసినట్టుగా ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదు. నేనైతే ఈ సున్నం కొట్టేది కరెక్ట్గా 11 గంటలకు అయితే స్టార్ట్ చేశాను. మొత్తం సున్నం కొట్టేది పూర్తయ్యేటప్పటికి 1 గంటన్నర 2 ఈ టైం అయితే అయిపోయిందండి.
నాకు మధ్య మధ్యలో చిన్న చిన్న పనులున్ను ఆ పనులన్నీ చూసుకుంటూ అయితే సున్నం కొట్టాను. అందుకని కొద్దిగా లేట్ అయ్యింది. ఇంకా ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది లైక్ చేస్తున్నారు. మళ్ళీ వీడియో మధ్యలో ఇది ఎందుకు చెప్తున్నావు అక్క డిస్టర్బెన్స్ గా అని అనుకోకండి. నేను లైక్ చేయండి అని గుర్తు చేస్తే గానీ కొంతమంది అయితే లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయకపోయి ఉంటే ఇప్పుడే లైక్ బటన్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మిగతా వీడియో అంతా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే మా ఇంటిని చూపించడానికి నేను కొద్దిగా ఇబ్బంది పడేదాన్ని. మెయిన్ మా వంట రూమ్ లో చూపించడానికి అయితే ఇంకా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే మా ఇల్లు చూడడానికి అంత ప్యాషన్ గా అంత బాగుండదు కాబట్టి ఇంకా కామెంట్లో ఎక్కువ మంది తిడతారేమో, నెగిటివ్ గా కామెంట్ పెడతారేమో అనేసి ఇంతకు ముందు అయితే బాగా భయపడేదాన్ని. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే భయపడేదాన్ని. అందుకని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నా డైలీ రొటీన్ చేసేదాన్ని కాదు. అప్పుడు నుండే నా డైలీ రొటీన్ చేస్తుంటే ఖచ్చితంగా నేను ఈ పాటికి బాగా సక్సెస్ అయిపోయి ఉండేదాన్నేమో. అంటే నాకు కూడా యూట్యూబ్ మీద కొద్దిగా అవగాహన వచ్చి ఉండేదేమో. కానీ అప్పుడు అలా భయపడి అయితే చేయలేదు. కానీ నేను వీడియోస్ చూడంగా చాలా మంది డైలీ రొటీన్ చూసిన తరువాత ఇంక ఎవరు ఏమనుకుంటే అనుకున్నారులేండి. మాది ఇదే కాబట్టి నేను ఇదే చూపించాలి అని అనుకున్నాను. ఇంకా నేను వీడియోస్లో నా లైఫ్ స్టైల్ చూపించి మా ఇల్లు చూపించిన తర్వాత నాకైతే బాగా చాలా మంది ఎక్కువ మంది అయితే సపోర్ట్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే మా ఇంటిని నేను ఎంత ఇష్టపడతానో చాలా మంది కూడా అలానే ఇష్టపడుతున్నారు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ అంటే ఇష్టం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు, ఒకేలా కామెంట్ చేయరు అని అయితే నాకు అప్పుడు అర్థమైందండి. అప్పటి నుండి నేను ఎప్పుడు కూడా ఇంకా మా ఇంటిని కానీ నా వంట రూమ్ కానీ నేను చేసుకునే నా డైలీ రొటీన్ కానీ చూపించడానికి అయితే ఇబ్బంది పడటం లేదు. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఈ వంట చేసుకునే దగ్గర సున్నం వేస్తుంటే నా ఆలోచన ఇప్పుడు అలా ఉండేది అని నాకు ఇప్పుడైతే గుర్తొచ్చింది. మీకు కూడా చెప్పాలి అని అనిపించింది. మనం ఏదైనా పని కొత్తగా చేస్తున్నా గానీ నేర్చుకుంటున్నా గానీ ఎవరు ఏదో అని అనుకుంటారనేసి అస్సలు భయపడడం గానీ ఆ ఆలోచన గానీ ఉండకూడదండి. ఎందుకంటే మనం చేసే పని అందరికీ నచ్చాలని ఉండదు, అలా అని మనం చేసే పని ఎవ్వరికి నచ్చకుండా కూడా ఉండదు. మనల్ని మనలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల మనం చేయాలనుకున్న పని చేసేయాలి. కాకపోతే ఆ పని పద్ధతిగా ఉండాలన్నమాట. ఇంక నేను సున్నం కొట్టడం మొత్తం పూర్తయిన తర్వాత అన్నం అయితే తింటున్నాను. నేను అన్నం తినేటప్పటికి టైం అయితే 2:30 ఈ టైం అయితే అయిపోయింది. మధ్యలో మా అత్త మా మావయ్యకి 12:30 1 గంట ఈ మధ్యలో అయితే అన్నం పెట్టేశాను. వాళ్ళు తినేశారు. నాకు మాత్రం మొత్తం సున్నం కొట్టడం పూర్తయిన తర్వాత తినాలి అని అనిపించింది. అందుకని మొత్తం కొట్టేసిన తర్వాత బయట కూర్చొని అయితే తింటున్నాను. ఈ బయట ఈ డైనింగ్ టేబుల్ వేసుకుని ఎందుకు తింటానంటే సున్నం కొట్టాను కదా, మళ్ళీ ఇల్లు కడగాలంటే సామాన్లన్నీ బయట పెట్టుకోవాలి కాబట్టి ఇది కూడా బయట పెట్టేస్తున్నాను. అందుకని ఇక్కడ కూర్చొని అయితే తినేస్తున్నాను. తినడం అయిన తర్వాత ఇల్లు అయితే కడుగుతాను. అంటే సున్నం పడింది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కడగాలి. మా బన్నీకి కూడా అన్నము మా అత్త మా మావయ్యకి పెట్టినప్పుడే వాడికి కూడా పెట్టేశాను. వాడు కూడా తినేసి చూసారా ఎలా పడుకున్నాడో. మా బన్నీ ఏంటంటే ఎవరు అన్నం తిన్నా సరే వాళ్ళ దగ్గర కూర్చొని ఎదురు చూడ్డనమాట. వాడికి అన్నం పెట్టినప్పుడే పిలిచి మరీ పెడితేనే వస్తాడు, లేకపోతే అస్సలు రాడు. మేము ఏం తింటున్నా సరే మా దగ్గర వచ్చి అయితే కూర్చోడండి. వాడి దగ్గర ఈ మంచి అలవాటు అయితే ఉంది. కానీ మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత వద్దన్నా సరే వెనకాలే వస్తాడు. మాకన్నా ముందు వాడే వెళ్ళిపోతాడు అనమాట. మేము ఎక్కడికి వెళ్తామో తెలిసినట్టుగా వెళ్ళి మరీ వెనక్కి వెళ్ళి కాసుకొని చూసుకొని మరీ వెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళనివ్వడు అనమాట. ఎప్పుడు మాతోనే ఉండాలి అని అనుకుంటాడు. ఇంకా కూర అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే భలే ఉంది. నేనైతే 2 సార్లు అన్నం పెట్టుకొని అయితే తినేసాను. ఇంకా అన్నం తినడం అయిన తర్వాత ఇల్లు అయితే కడుక్కుంటున్నాను. ఇక్కడ వరకు అయితే సున్నం బాగా పడి ఉందండి. కొద్దిగా పామి ఇల్లు అయితే కడగాల్సి వస్తుంది. అయితే సున్నం ఊరకనే వదిలిపోతుందిలేండి. అంటే బాగా ఎండిన తర్వాత నేనేం కడగటం లేదు కదా, సున్నం వేసిన వెంటనే కడిగేస్తున్నాను కాబట్టి ఈజీగానే వదిలిపోతుంది. అయితే ఈ సున్నము గోడకు పట్టినంత గట్టిగా గచ్చు మీద కానీ రాయి మీద కానీ పట్టదనమాట. సున్నం వేసినప్పుడేమో తెల్లగా వచ్చేస్తుంది కానీ మళ్ళీ కడిగేస్తే ఊరకనే వదిలిపోతుంది. గచ్చు మీద పడ్డది కాబట్టి ఊరకనే సున్నం వరకు అయితే వదిలిపోయింది.
ఇంకా కొంతమంది కామెంట్‌లో అయితే "అక్క మీరు రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి అక్క. మీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము" అనైతే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అయితే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ మీరు ఇంతగా ఇష్టపడుతున్నందుకు. కానీ నేను రెగ్యులర్‌గా ప్రతిరోజు అయితే వీడియో పెట్టలేను. నాకు అస్సలు టైం కుదరదు. రోజు మార్చి రోజు వీడియో పెట్టడానికి నాకు చాలా కష్టమైపోతుంది. ఎక్కువగా టైం ఉండదండి. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ పని చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. ఎక్కువ టైం కావాలి. ఇంకా నేను అంత టైం కేటాయించి ప్రతిరోజు వీడియో పెట్టాలంటే నాకు వీలు కాదనమాట. అంటే ఎడిటింగ్ వేరే వాళ్ళు చేసుకున్నారనుకోండి, మనం ప్రతిరోజు కూడా వీడియో తీసుకోవచ్చు. అంటే ఒకరు మనకి సపోర్ట్గా ఉన్నారనుకోండి, ప్రతిరోజు వీడియో పెట్టడానికి వీలు ఉంటుంది. కానీ మనం ఒక్కరమే అన్ని పనులు అంటే వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడము, అప్లోడ్ చేయడం ఇవన్నీ చేసామనుకోండి, ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఈజీ మాత్రం కాదు. ప్రతిరోజు పెట్టాలంటే అంత ఈజీ కాదనమాట. అందుకని మాత్రమే నేను ప్రతిరోజు వీడియోలు పెట్టలేకపోతున్నాను. కానీ ప్రతిరోజు వీడియో పెడితేనే నాకు మంచిది. కానీ నాకు వీలు కాకే నేను వీడియోలు పెట్టడం లేదు. ఇంకా ఇంట్లో నీట్‌గా కడిగడం అయిపోయిన తర్వాత బయటైతే కడుక్కుంటున్నాను. ఇంట్లో సామాన్లు మంచం మీద పెట్టేసి మొత్తం అయితే ఇల్లు కడిగానండి. ఇంట్లో కడగడం నాకు కొద్దిగా కష్టంగా అనిపించింది. ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయట పెట్టేసి ఇల్లు కడిగాననుకోండి, కడగడం నాకు ఈజీ అయిపోతుంది. కానీ నేను మళ్ళీ బయట పెట్టి మళ్ళీ ఇల్లు మొత్తం కడగడం అయిన తర్వాత లోపలికి తీసుకురావాలి, ఈ పని ఎందుకులే అనేసి ఇంట్లోనే మంచం వేసేసి మంచం మీద పెట్టేసి కడిగేశాను అనమాట. ఇంకా కింద వంగి మొత్తం తుడిచి కడగాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. అందుకని ఇంట్లో కడగడం కొద్దిగా లేట్ అయ్యింది. బయట రేకుల కింద మాత్రం ఈజీగానే కడిగడం అయిపోయింది అనమాట. ఇంకా నేను ఇల్లు మొత్తం కడిగేటప్పటికి టైం అయితే 3:30 పావు తక్కువ 4 ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా సాయంకాలం అయిపోయింది కదా అనేసి బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను కదా, అవైతే తీసేస్తున్నాను. తెల్లవారు ఉతికిన బట్టలేనండి. ఈరోజు అయితే అస్సలు ఖాళీ లేదు. కొద్దిగా కష్టంగానే అనిపించింది ఒంటికి. ఇప్పుడైతే బాగానే ఉంది కానీ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం బాగా అలసటగా అనిపించింది. ఒక గంట అరగంట రెస్ట్ తీసుకుంటే ఇంత కష్టం అనిపించదు. కానీ ఎక్స్ట్రా పనులు చేసినప్పుడు మాత్రము ఈ మాత్రం కష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా బట్టలు తీసి ఇంట్లో వేసేసాను. దాని తర్వాత అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను. పొయ్యి మీద ఇప్పుడు పచ్చడికి కావాల్సినవన్నీ వేగించుకోవాలి. మళ్ళీ ఇంకా గుగ్గులు నానబెట్టున్నాను. ఆ గుగ్గులు కూడా పొయ్యి మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి. గ్యాస్ దగ్గర సున్నం కొట్టాను కాబట్టి ఆ సున్నం ఆరలేదు. ఇప్పుడు గ్యాస్ మీద చేయడానికి అస్సలు అవ్వదు. అందుకనేసి కట్టెల పొయ్యి మీదే చేసేస్తున్నాను. ఇంకా నాకు కట్టెల పొయ్యి మీద చేయడం అలవాటే కాబట్టి చేసేస్తున్నాను. ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నానండి. చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను. ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి అయితే పచ్చడి దంచుతున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని ఇప్పుడైతే పచ్చడి కోసం అయితే కట్టెల పొయ్యి మీద వేగించుకోవాలి. కట్టెల పొయ్యి మీద ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత నేను ఆల్రెడీ పచ్చడి కోసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు వేసుకొని అయితే వేగించుకుంటాను. ఇప్పుడు నూనె వేసినప్పుడు నా బట్టల మీద కొద్దిగా ఒక డ్రాప్ అయితే ఆయిల్ పడింది. ఆయిల్ మరకలు ఉతికినప్పుడు వదిలిపోతాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నా బట్టల మీద ఆయిల్ మరకలు ఎప్పుడు అవ్వలేదు. ఊరకనే వదిలిపోతాయిలేండి. ఇంకా నేను ఎండుమిరపకాయలు అయితే కరెక్ట్ గా 10 నుండి 15 దాకా అయితే తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కొద్దిగా లైట్ గా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకొని వేగించుకుంటున్నాను. వేసుకోవాలి అని అంటే కొద్దిగా మినపప్పుని శనగపప్పు వేసుకొని కూడా వేగించుకోవచ్చు. నేనైతే ఆ రెండు వేయటం లేదండి. కేవలం ఇక్కడ ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసేసి వేగించుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. మాడకూడదండి. మాడితే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. మాడకుండా కేవలం కలర్ మారేంత వరకే వేగించుకున్నాను. గ్యాస్ మీద అనుకోండి మాడకుండా వేగించుకోవచ్చు. కట్టెల మీద మాత్రం మనము ఎలా మంట కావాలంటే అలా పెట్టుకోలేం కాబట్టి చూసుకొని అయితే వేగించుకోవాలి. ఇంకా వేగిన తర్వాత పక్కకి దించేసుకొని గుగ్గులు నానబెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా నీట్గా కడిగేసి ఒక దబర్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ని ఒక 2 గ్లాసులు నీరు వేసుకొని అయితే మళ్ళీ కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను. మా అత్త వాళ్ళు అయితే వీటిని గుగ్గుళ్ళు అంటారు కానీ అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఇవి కొమ్ము శనగలు ఏమో అంటారు, సరిగ్గా గుర్తులేదు. కానీ శనగల జాతికి సంబంధించింది కాబట్టి శనగలు అనే అంటారనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టిన గుగ్గులు ఉడికేలోపు పచ్చడి కోసం వేగించుకున్నాను కదా, ఇప్పుడైతే పచ్చడి అయితే దంచుకుంటున్నాను. రోట్లోనే దంచేస్తున్నానండి. కొబ్బరి నేను తురిమేసుకున్నాను. కొబ్బరి దంచడం చాలా లేట్ అవుతుంది. తురుముకొని దంచుకున్నాను అనుకోండి కొద్ది తొందరగా అయిపోతుంది అనేసి కొబ్బరి వరకు అయితే తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేసి ఎండుమిరపకాయలు బాగా మెదిగేంత వరకు అయితే దంచుకున్నాను. దాని తర్వాత తురుము పక్కన పెట్టుకున్నాను కదా కొబ్బరి, ఆ కొబ్బరి కూడా వేసేసి మొత్తం ఎండుమిరపకాయ కారం మొత్తం కలిసేలాగా బాగా
బాగా దంచేసుకున్న తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి అది కూడా బాగా పచ్చడి మొత్తం కలిసేలాగా దంచుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ అయితే తీసుకొని వేసుకుంటున్నానండి. ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పచ్చిమిరపకాయలు వేసి కొబ్బరి వేసి అయితే చేస్తారు. నేనైతే ఎండు కొబ్బరి వేసి చేసి దంచాను కదా. కొంతమంది పచ్చి కొబ్బరి వేసేసి పచ్చడి చేస్తారు. పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటది. కొంతమందికి ఇలా చేస్తేనే నచ్చుద్ది. మా అత్తకు మాత్రం ఎండుమిరపకాయలు వేసి చేస్తేనే నచ్చుద్ది పచ్చడి. కొంతమందికి మాత్రము పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి వేసి దంచితేనే పచ్చడి బాగా ఇష్టపడతారనమాట. నాకు రెండిట్లో ఎలా చేసినా సరే ఇష్టంగా తింటాను. ఇంకా పచ్చడి అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా పచ్చడి దంచేలోపు గుగ్గుళ్ళు కూడా ఉడికిపోయాయి. అదే శనగలు అన్నాను కదా, శనగలు కూడా ఉడికిపోయాయి. ఈ శనగలు ఉడికిన తర్వాత వడగట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇవి తాలింపు పెట్టుకోకుండా కూడా తినొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళు తాలింపు పెడితేనే తింటారనమాట. తాలింపు పెడితే టేస్ట్ బాగుంటది కాబట్టి ఖచ్చితంగా తాలింపు పెట్టమంటారు. ఉప్పు వేసి ఉడికేసుకొని తినేస్తే బాగానే ఉంటది, కాకపోతే టేస్ట్ కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఇంకా తాలింపు వేగిన తర్వాత ఈ గుగ్గులు తాలింపులో వేసేసి అయితే బాగా కలిపేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా వేసి కూరగిన్నెల్లో వేసేసి అయితే అత్త మామయ్యకి బాబుకి అయితే ఇచ్చేసి నేను కూడా కొద్దిగా తినేసాను. దాని తర్వాత బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను. బట్టలు ఈరోజు ఒక్కరోజు బట్టలు కాదులేండి, నిన్న తీసిన బట్టలు మడత పెట్టకుండా అలా పెట్టాను. ఈ రోజు తీసిన బట్టలు కూడా అలా ఉన్నాయి. 2 రోజుల బట్టలు అయితే ఈ రోజు మడత పెడుతున్నాను అనమాట. అందుకని ఒక కుర్చీ నిండా బట్టలు అయితే ఉన్నాయి. ఈ కుర్చీలో సగం బట్టలు నావే ఉన్నాయండి, మిగతా సగము మా అత్తవి, మా ఆయనవి, మా మావయ్యవి, బాబువి అయితే ఉన్నాయి. నా బట్టలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా బట్టలు మడత పెట్టేసి ఇలా తీగల మీద వేసేస్తాను కాబట్టి మడత పెట్టడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. అదే కబోర్డ్ లో గానీ కిటికీల్లో గానీ మడత పెట్టి పెడితే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. నీట్ గా మడత పెట్టి పెట్టాలి. కానీ ఇక్కడ నేను తీగల మీద వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఊరకనే ఇలా మడత పెట్టేసి వేసిస్తే అయిపోతుంది. ఇంకా మా బట్టలు అయితే ఎవరి వాళ్ళు సపరేట్ గానే ఉంటాయి కాబట్టి మాకు బట్టలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ మా అత్త ఒక సపరేట్ గా, నా ఒక సపరేట్ గా, మా ఆయన ఒక సపరేట్ గా, మావయ్య ఒక సపరేట్ గా, బాబు ఒక సపరేట్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ మూల వరకు అయితే మా నలుగురు బట్టలు పెట్టడానికి కరెక్ట్ గా కేటాయించామన్నమాట. మా మావయ్య బట్టల వరకు అయితే బియ్యం డబ్బాల దగ్గర పెడుతున్నాము. మా నలుగురు బట్టలు మాత్రం ఇక్కడే వేస్తున్నాం అనమాట. మా ఇంట్లో 4 మూలలు 4 అయితే కేటాయించేస్తున్నాము. ఒక పక్క కిచెన్ కి, ఒక పక్క బట్టలకి, ఒక పక్క దేవుడి మూలకి, ఒక పక్క బియ్యం డబ్బాలు పెట్టడానికి కరెక్ట్ గా 4 మూలలు 4 అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిన తర్వాత స్నానం అయితే చేసుకుంటున్నాను. స్నానం చేసి వచ్చేసి దేవుడికి అయితే దీపం పెట్టుకుంటున్నానండి. ఇంట్లో పనంతా అయిపోయి ఇలా ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా. నాకు ఇంకా పని ఉందిలేండి, మా బాబు పని ఉంది. వాడికి స్నానం అయితే చేపించేసాను కానీ ఇంకా అన్నం తినిపించేసి వాడికి నిద్ర పుచ్చలేదు స్కూల్ నుండి వచ్చిన తర్వాత. అందుకని వాడి పని ఉంది, వాడి పని చేయాలంటే లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. నేను దీపం పెట్టుకునేటప్పటికి 6:30 పావు తక్కువ 7 ఈ టైం అయితే అయిపోయింది. దీపం పెట్టడం అయిన వెంటనే బాబుకి స్నానం చేపించేసి వాడి పని మొత్తం కంప్లీట్ చేయాలి. మళ్ళీ చపాతీ చేయాలి మావయ్య కోసము. దాని తర్వాత అందరికి అన్నం పెట్టేసి బాబుకు తినిపించేసి నేను కూడా తినేసి దాని తర్వాత అయితే పడుకోవాలి. మళ్ళీ మధ్యలో గిన్నెలు కూడా సర్దేది ఉన్నది, ఎక్కడ గిన్నెలు అక్కడ నీట్ గా సర్దుకోవాలి. గిన్నెలు అయితే ఈరోజు దోమలేండి, అంత ఓపిక లేదు, తెల్లవారులు వేసి తోముకుంటాను. కానీ అక్కడ గిన్నెలు అక్కడైతే ఖచ్చితంగా సర్దాలి కదా. ఈ పనులన్నీ అయితే ఇంకా ఉన్నాయి. ఈ పనులన్నీ చేసేసి పడుకున్నప్పటికి ఖచ్చితంగా టైం అయితే 10 ఎలా అయినా అయిపోతుంది. బాబుకు మాత్రం కరెక్ట్ గా 8:30 పావు తక్కువ 9కి ఈ టయానికి అయితే నిద్ర పుచ్చేస్తాను. లేకపోతే తెల్లవారు తొందరగా లేడండి. అందుకని వాడిని అయితే కొద్దిగా తొందరగానే పడుకోబెట్టేస్తాను. కాకపోతే వాడికి పడుకోబెట్టాలంటే వాడి పక్కన నేను పడుకొని వాడికి జో కొట్టి పడుకోబెడితేనే పడుకుంటాడు. లేకపోతే నేను పడుకునేంత వరకు వాడు అస్సలు పడుకోడు అనమాట. అందుకని నాకు వాడికి పడుకోబెట్టడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. దేవుడికి మాత్రం చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. మనసుకు మాత్రం చాలా హాయిగా అనిపించింది. దేవుడికి పూజ చేసినప్పుడు ఎలాంటి హడావుడి కంగారు లేకుండా చేసుకుంటే మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఎందుకు మనం కోరిన కోరిక కూడా చాలా తొందరలోనే తీరిపోతుంది అని మనసుకు కూడా అనిపిస్తుంది అనమాట. అందుకని పూజ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి. నాకైతే పూజ చేసిన తర్వాత మనసుకు చాలా హాయిగా అనిపించింది.
ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడినా ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో నుండి నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. కొంతమంది కామెంట్లో చెప్తున్నారు నవ్వుతూ పని చేయొచ్చు కదా, ఎప్పుడు మొహం మార్చుకొని ఉంటావని అంటున్నారు. నేను చేసేది పని అండి, నవ్వుకొని చేయాలంటే నాకు ఆలోచనే రావటం లేదు. నాకు వీలైనంత వరకు నవ్వుకొని పని చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను పని చేస్తుంటా కాబట్టి నా ఆలోచన మొత్తం పని మీద ఉండిపోతుంది అనమాట. నవ్వాలని ఆలోచన రాదు. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.